హలో ఫ్రెండ్స్, టుడే మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా చికెన్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మసాలాలు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ముక్కకు పట్టేటట్టు మసాజ్ చేసుకోవాలి చికెన్ని. తర్వాత కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మాత్రమే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేసరికి ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో రైస్కు సరిపడా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే వాటర్ ఉప్పగా ఉండాలి బాగా. ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు పైనున్న మసాలాన్ని తీసివేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ పిండుకోండి. రైస్ చాలా వైట్ కలర్లో వస్తుంది. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్లో కొంచెం మసాలా వాటర్ వేసుకోండి. చికెన్ కలిపేటప్పుడే ఆయిల్ కూడా వేసుకోండి. ఆ వీడియో మిస్ అయిపోయింది. రైస్ ఉడికిందో లేదో ఒక మెతుకు తీసి చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రైస్ ఉడకాలి. తర్వాత చికెన్ మీద లేయర్గా రైస్ వేసుకోవాలి. లేయర్లా రైస్ వేసాక కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టి 5 మినిట్స్ హీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ సిమ్లో దమ్ చేసుకోవాలి. తర్వాత మన ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నా వీడియోస్ కావాలంటే జేవిఎం క్రియేటివ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు వచ్చేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై